మనము ఈ యొక్క 4 పేపర్స్ కనుక తీసుకున్నట్టయితే 80 రోజుల ప్లాన్ కాబట్టి ఒక్కొక్క దానికి 20 డేస్ వస్తాయి. అంటే యు ఆర్ గోయింగ్ టు ప్లే ఏ 2020 మ్యాచ్. ఇదివరకు దాకా టెస్ట్ మ్యాచ్, 1 డే మ్యాచ్లు అయిపోయినాయి. సో నవ్ యూ హ్యావ్ టు ప్లే 2020 మ్యాచ్. ఎందుకంటే ఒక్కొక్క దానికి 20 డేస్ ఉన్నాయి కనుక. ఈగరం టీవీ యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అందరికి కూడా నమస్కారం అండి. సో ఈరోజు మనము ఈ గ్రూప్ 2కి సంబంధించిన ఆస్పిరెంట్స్ కోసము ఒక చిన్న వీడియో అనేది చేయడం జరుగుతుంది. ఇంకా దాదాపు ఒక 80 డేస్ అనేది మనకు టైం ఉంది. సో ఈ 80 డేస్లో మనము దేని మీద ఫోకస్ చేయాలి, వేటిని నెగ్లెక్ట్ చేయాలి, ఏమేమి చేయాలి పనులు, వేటి జోలికి పోవద్దు అనే దాని గురించి ఒక 10 మినిట్స్ టైం తీసుకొని మీకు వివరిస్తా. ఈ ఈగరం దాంట్లో ఈ యూట్యూబ్ ఛానల్ దాంట్లోనే మన అన్ని వీడియోస్ ఉన్నాయి. సో గ్రూప్ 4 మీద కావచ్చు, గ్రూప్ 2 మీద అవగాహన సదస్సు కావచ్చు. సో నేను మీకు పరిచయమే అనుకుంటా. సో మై నేమ్ ఈస్ గందే శ్రీనివాస్. సో ఈ ప్రొఫైల్ మీకు తెలిసే ఉంటుంది. సో ఇక మనము విషయాల్లోకి కనుక వెళ్తే ఈ గ్రూప్ 2కి సంబంధించి మనకు 4 పేపర్లు ఉన్నాయి. సో 4 పేపర్లో పేపర్ 1 వచ్చేసి జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్, పేపర్ 2 వచ్చేసి హిస్టరీ, పాలిటీ అండ్ సొసైటీ, పేపర్ 3 వచ్చేసి ఎకానమీ అండ్ డెవలప్మెంట్, పేపర్ 4 వచ్చేసి తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్. సో ముందే నేను ఏం చేస్తాను అంటే ఈ 150 into 4 అంటే 600 మార్క్స్కి మనము హైయెస్ట్ స్కోర్ ఎలా చేయడానికి హైయెస్ట్ స్కోరింగ్ ఏరియాస్ ఏమి ఉన్నాయో చూసుకోవాలి. సో హైయెస్ట్ స్కోరింగ్ ఏరియాస్ కనుక వస్తే మనము తెలంగాణ అనే పదం కనబడి ఆ తెలంగాణ పదంకి సంబంధించిన ఏ సబ్జెక్ట్లోనైనా 100కు 95 to 99% ఆఫ్ మార్క్స్ తెచ్చుకోవచ్చు. సో అట్లా కనుక మనం విశ్లేషణ చేస్తే అట్లా ఏమేమి వస్తాయండి, మనకు తెలంగాణ హిస్టరీ వస్తుంది. అంటే అది సెకండ్ పేపర్లో ఒక పార్ట్ తెలంగాణ హిస్టరీ. సెకండ్ పేపర్లో మనకు సోషియో కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ అని చెప్పేసి అందులో టీఎస్ హిస్టరీ గురించి అడుగుతాడు. అలాగే నెక్స్ట్ వచ్చేసి పేపర్ 3లో మనకు ఇండియన్ ఎకానమీ ఇష్యూస్ అండ్ ఛాలెంజెస్, ఎకానమీ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ అని ఉంది. ఓకేనా. సో అందులో టీఎస్ ఎకానమీ అంటే తెలంగాణ ఎకానమీ. నెక్స్ట్ వచ్చేసి ఇక కంప్లీట్గా 4th పేపర్ వచ్చేసి తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్. సో ఇట్లా తెలంగాణ అని ఉన్న సబ్జెక్ట్స్ అన్నీ కనుక కవర్ చేస్తే దాదాపు 150 + 50 200 + 225. ఇంకా తెలంగాణ జాగ్రఫీ ఫస్ట్ పేపర్లో తెలంగాణ కల్చర్ తీసుకుంటే దాదాపు 250+ మార్క్స్ మనకు కరెంట్ అఫైర్స్ కూడా ఇంక్లూడ్ చేస్తే 250+ మార్క్స్ మనకు ఏ నుంచి వస్తాయి, ఓన్లీ తెలంగాణ ఏరియా నుంచి మాత్రమే రావడం జరుగుతుంది. కాబట్టి అభ్యర్థులు గ్రూప్ 2 రాసే అభ్యర్థులు అందరూ కూడా ఫస్ట్ చేయాల్సిన విషయం ఏంటంటే ఈ తెలంగాణకు సంబంధించిన ఆల్ కన్సర్న్ సబ్జెక్ట్ తెలంగాణ జాగ్రఫీ, తెలంగాణ కల్చర్, కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ టు తెలంగాణ స్టేట్, ఓకేనా, తెలంగాణ హిస్టరీ, తెలంగాణ ఎకానమీ, తెలంగాణ మూమెంట్, వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఇందులో మీకు ఏది క్యాచ్ ఉండి, మీకు ఏది గ్రిప్ ఉంటే, ఏది మేము హైయెస్ట్ స్కోర్ చేయగలుగుతాం అనుకుంటే దానితో స్టార్ట్ పెడితే మీకు ఒక కాన్ఫిడెన్స్ అనేది, ఒక పాజిటివ్నెస్ అనేది మీలో వస్తుంది. సో ఆ దాంతో స్టార్ట్ చేయండి. నేనేం రికమెండ్ చేస్తాను అంటే తెలంగాణ మూమెంట్ అనే సబ్జెక్ట్ను 4th పేపర్ని కనుక మీరు చదివినట్టయితే 150కి పేపరు స్టాండర్డ్ కానీ కొద్దిగా టఫ్ కానీ అటు ఇటు వచ్చినా మినిమం 125 to 130 మార్క్స్ తెచ్చుకోవచ్చు. ఇంకా మనకు ఐక్యూ ఎక్కువ నేను మంచిగా పర్ఫామ్ చేస్తా అంటే 135+ మార్క్స్ కూడా తెచ్చుకోవచ్చు. సో యావరేజ్గా 125 to 130 మార్క్స్ తెచ్చుకుంటే ఇట్స్ ఏ వెరీ గుడ్ స్కోర్. ఓకేనా. పేపర్ ఎలా ఇచ్చినా కూడా మనకు 120+ మార్క్స్ అనేది రావాలి. సో ఫస్ట్ మీరు ఏం చేయండి అంటే తెలంగాణ మూమెంట్ మీద ఫోకస్ చేయండి. సో దాంతోపాటు నెక్స్ట్ వెళ్తే తెలంగాణ హిస్టరీ, ఎందుకంటే సో దాదాపు మనకు అక్కడ ఇక్కడ కొన్ని అంశాలు తగులుతుంటాయి ఈ అసబ్జాయిల పీరియడ్లో. సో నెక్స్ట్ తెలంగాణ హిస్టరీకి వెళ్ళండి. తెలంగాణ హిస్టరీలో శాతవాహనులలో ఇంపార్టెంట్ పాయింట్స్, వాళ్ళ దాంట్లో కల్చర్ అండ్ సామాజిక మత ఆర్థిక పరిస్థితులు కావచ్చు, కట్టడాలు కావచ్చు, రచనలు కావచ్చు, ఇట్లా శాతవాహనులు, ఇక్ష్వాకులు, వేములవాడ చాళుక్యులు, కాకతీయులు, కుతుబ్ షాహీలు, అసబ్జాహీలు, ఓకేనా. తర్వాత ఈ ఆపరేషన్ పోలో వరకున్న ఈ యొక్క చర్యలకు సంబంధించిన అంతా కూడా ఒకసారి చూసుకుంటాం. అట్లా మనకు టీఎస్ హిస్టరీ అనేది కవర్ అవుతుంది. సో టీఎస్ హిస్టరీ 25 మార్కుల కంటే దాదాపు 20+ మార్క్స్ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. సో కంబైన్డ్గా మనకి తెలంగాణ మూమెంట్ చదవగానే తెలంగాణ హిస్టరీ చదువుకున్నా బెటర్, లేదా మేము ముందే తెలంగాణ హిస్టరీ చదువుకుని తెలంగాణ అలా అయినా పర్లేదు. కానీ ఇవంతా కూడా స్కోరింగ్ ఏరియా. అంటే ఇది మనం చూసిన ప్రాంతము, మనం పెరిగిన ప్రాంతం, ఉద్యమాన్ని కళ్ళారా చూసినాం కాబట్టి హిస్టరీ దాదాపు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని మనకు కాకతీయుల గురించి ఆల్రెడీ చదువుకుంటాం కాబట్టి సో ఈ తెలంగాణ హిస్టరీ చదవడమైనా ఈ తెలంగాణ మూమెంట్ చదవడమైనా కూడా చాలా ఈజీగా ఉంటుంది. మనము ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఓకేనా. సో ఇకపోతే నెక్స్ట్ తెలంగాణ ఎకానమీ. తెలంగాణ ఎకానమీకి సంబంధించి నేను పర్టికులర్గా 2 పుస్తకాలు చెప్తానండి. అవి కంపల్సరీ చూడండి. మీ ప్రైవేట్ ఆథర్స్ అనేది మీ ఇష్టం, బేస్డ్ ఆన్ యువర్ ఒపీనియన్. నేను ఒకటి తెలుగు అకాడమీ వాళ్ళు ప్రచురించిన తెలంగాణ ఎకానమీ బుక్ ఒకటి తీసుకోండి, కంపల్సరీ అందరు అభ్యర్థుల దగ్గర ఉండాలి. అలాగే దాంతోపాటు
తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2023. తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2023 సింపుల్గా చెప్పాలంటే తెలంగాణ ఎకానమీ సర్వే 2023. అలాగే దాంతోపాటు అంతకుముందు 2022 కూడా ఏమన్నా ఇల్లా కవర్ కాకుండా అల్లా ఎక్స్క్లూజివ్ ఉన్నాయి కూడా, అది కూడా ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి. దీనితో పాటు తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ అని చెప్పేసి 2022 ఉంది, 2021 ఉంది. సో అందులో 2022 చూసుకోండి సరిపోతుంది. సో ఏమేమి చూడాలి తెలంగాణ ఎకానమీ కంటే తెలుగు అకాడమీ వాళ్ళు ప్రచురించిన తెలంగాణ ఎకానమీ బుక్, అలాగే సోషియో ఎకనామిక్ అవుట్లుక్, తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్, ఈ మూడు కనుక చూస్తే ఈ టీఎస్ ఎకానమీలో 50కి దాదాపు మీరు 40+ అంశాలు 40+ మార్క్స్ ఖచ్చితంగా స్కోర్ చేయగలుగుతారు. ఇకపోతే నెక్స్ట్ టీఎస్ కల్చర్కి సంబంధించి ఆల్రెడీ నేను నా యొక్క గ్రూప్ 4 వీడియో చూసినట్టయితే ఇంతకుముందే దీని గురించి చెప్పడం జరిగింది. సో ఈ జాతరలు కావచ్చు, పండుగలు కావచ్చు, కోటలు కావచ్చు, రచనలు కావచ్చు, కట్టడాలు కావచ్చు, ఓకేనా. సో ఇట్లా పోర్ట్ఫోలియోస్ కావచ్చు, తెలంగాణ స్టేట్లో జరిగిన మొదటి ఎన్నికలు కావచ్చు, రెండవ ఎన్నికలు కావచ్చు, వీటన్నిటి నుంచి కూడా క్వశ్చన్లు అనేది రావడం జరుగుతుంది. ఈ తెలంగాణ కల్చర్ గురించి మీకు పెద్ద విషయంగా గ్రూప్ 2 క్యాండిడేట్స్కి ఈ తెలంగాణ కల్చర్ అనేది పెద్ద విషయం కాదు. కానీ మీరు ఈ తెలంగాణ కల్చర్ చదివేటప్పుడు ఎక్కడ ఒమిట్ చేయాలంటే, మనకు గ్రంథాలు కానీ పుస్తకాలు కానీ వేలల్లో ఉంటాయి. మీకు సాధ్యమైనంత వరకు మీకు ఎంతవరకు గుర్తుంటే అంతవరకు గ్రంథాలు మాత్రమే చదవండి, వాళ్ళ యొక్క బుక్ నేమ్స్ మాత్రమే గుర్తుంచుకోండి. ఎందుకంటే గ్రంథాలు మనం 1000 చదివినా ఎగ్జామినరు 1001వ క్వశ్చన్ అడగవచ్చు ఈ గ్రంథం ఏందని. సో అట్లా మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు. సో మీకు ఎన్ని ఇంపార్టెంట్ బుక్స్ గుర్తుంటాయి, ఆ ఇంపార్టెంట్స్ ఆథర్స్ ఎంతమంది గుర్తుంటారో అన్ని మాత్రమే చదవండి. సో నాకు ఈ ఆథర్స్ నుంచి క్వశ్చన్ పోతుందని చెప్పేసి 1000 చదివినాం అనుకో, ఎగ్జామినర్ ఇంకా మనకన్నా చాలా షార్ప్ ఉంటాడు కాబట్టి ఆయన 1001వ గ్రంథం అడగవచ్చు ఆ లెవెల్ రాసింది. సో అట్లా టైం వేస్ట్ చేసుకోవద్దు. దీని మీద నాకు చాలా మంది నన్ను అడిగారు కాబట్టి చెప్తున్నాను. ఇక పోతే తెలంగాణ మూవీస్, రీసెంట్గా వచ్చిన మూవీస్, RRR మూవీ గురించి సంబంధించి ఉత్తమ ఒరిజినల్ సాంగ్ కావచ్చు, బలగం మూవీస్ కావచ్చు, దసరా మూవీ కావచ్చు, అంటే తెలంగాణ ఓరియంటెడ్లో తెలంగాణ కల్చర్ను రిఫ్లెక్ట్ చేస్తూ, తెలంగాణ కండిషన్స్ను రిఫ్లెక్ట్ చేస్తూ, తెలంగాణ ఉన్న ఈ వాటిని హైలైట్ చేస్తూ వచ్చిన సినిమాలు కావచ్చు, ఏదున్నా చూడ అవి కూడా చూసుకోండి. ఆ సినిమాల నుంచి కూడా మనకు బిట్స్ వచ్చే అవకాశం ఉంది. ఇకపోతే తెలంగాణ జాగ్రఫీ సంబంధించి జాగ్రఫీ బుక్ చాలా ఉన్నాయి బయట, మనకు తెలుగు అకాడమీ కూడా జాగ్రఫీ వాళ్ళు ఉన్నది, ఆ బుక్ చూసుకోండి. నెక్స్ట్ తెలంగాణ పాలసీస్ వచ్చేసి మనకు స్కీమ్స్ చూసుకోండి, యాజ్ వెల్ యాజ్ పాలసీస్ కూడా చూసుకునే ప్రయత్నం చేయండి, ఓకేనా. సో ఈ పాలసీస్లో మనకు ఈ రీసెంట్గా వచ్చినట్టు తెలంగాణ కూల్ రూఫ్ పాలసీ కావచ్చు, స్టేట్ రోబోటిక్ ఫ్రేమ్వర్క్ కావచ్చు, సో అలాగే ఈ కళ్యాణ లక్ష్మి షాది అంటే గవర్నమెంట్ ఇంప్లిమెంట్స్ ఉన్న అన్ని స్కీమ్స్ కూడా విత్ ఎలిజిబిలిటీస్, ఎవరెవరు దేనికి ఎలిజిబుల్ టు, ఏ పాలసీ ఏ స్కీమ్ను ఏ శాఖ నిర్వహిస్తుంది అని చెప్పేసి అన్నీ కూడా తెలుసుకుంటే మనకు చాలా మంచి. సో ఇట్లా మనకు ఓన్లీ తెలంగాణ మీదనే కాన్సన్ట్రేట్ చేస్తే దాదాపు 250+ మార్క్స్ కవర్ అవుతాయి. అంటే అవుట్ ఆఫ్ 600 మీరు 50% ఆఫ్ ద మార్క్స్ని ముందే స్కోర్ చేయొచ్చు. ఎట్లా, ఓన్లీ ఫస్ట్ తెలంగాణ అంశాల మీద ఫోకస్ చేయండి. మళ్ళీ చెప్తున్నాను, టీఎస్ జాగ్రఫీ, టీఎస్ కల్చర్, టీఎస్ పాలసీస్, టీఎస్ హిస్టరీ, టీఎస్ ఎకానమీ, తెలంగాణ మూమెంట్, ఈ 6 సబ్జెక్టుల నుంచి దాదాపు మీకు 250+ 275+ మార్క్స్ వస్తాయి. తర్వాత ఇదంతా స్కోరింగ్ ఏరియా కాబట్టి, అంటే మనం ఆల్రెడీ ఒక 250-270 మార్కులు మన ప్యాకెట్లో ఉన్నాయి. మిగిలిన వాటికి నెక్స్ట్ వెళ్ళండి. నెక్స్ట్ ఏముందండి మనకు ఈజీ స్కోరింగ్ ఏరియా అంటే పాలిటీకి వెళ్ళండి. పాలిటీకి వెళ్తే మనకు చాలా ఈజీ అండి. పాలిటీ గతంలో అంటే పాలిటీ అనేది ఎప్పటి నుంచి వస్తున్న సబ్జెక్టు, దానికి ఇంకేందంటే మేము చదువుకున్నప్పుడు ఉన్న బుక్స్కి ఇప్పుడు వచ్చిన మార్కులు బుక్స్ చాలా తేడా. అంటే మీరు ఎంత చదవాలంటే అంత కంటెంట్తో బుక్స్ వచ్చినాయండి. సో కాబట్టి పాలిటీ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. ఈ పాలిటీ మీద కాన్సన్ట్రేట్ చేసేటప్పుడు రీసెంట్గా మన టీఎస్పీఎస్ వాళ్ళు ఆన్లైన్లో కండక్ట్ చేసినటువంటి జనరల్ స్టడీస్ పేపర్ని చూస్తే అందులో కూడా పాలిటీ నుంచి క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరిగింది. వాటిని కనుక మీరు చూసినట్టయితే పాలిటీ నుంచి క్వశ్చన్స్ ఏ ఏరియా నుంచి ఎట్లా అడుగుతుండ, క్రానాలజికల్ ఆర్డర్ అడుగుతుండా, నన్ ఆఫ్ ది అబో అడుగుతుండా, స్టేట్మెంట్ కరెక్టా కాదని అడుగుతుండా, మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఇట్లా ఈ పాలిటీని ఇట్లా టచ్ చేస్తూ చదవండి. పాలిటీ ఈజ్ అ వెరీ ఫెచ్చింగ్, అంటే హైలీ మనము ఎక్కువ స్కోర్ చేసేటువంటి అవకాశం ఉన్నటువంటి ఏరియా. సో ఈ టీఎస్ కల్చర్ టీఎస్ సంబంధించిన అన్ని టాపిక్స్ అయిపోయిన తర్వాత, అంటే మూమెంట్ కానీ ఇవాళ చెప్పిన అన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం తెలియమంటున్నా పాలిటీకి వెళ్ళండి. సో అదొక 40 మార్కులు అనుకున్నా కూడా మీరు ఇప్పుడు ఏ రేంజ్ దాకా వచ్చారు, 300+ మార్క్స్ దాకా వచ్చారు. సో ఇక నెక్స్ట్ వెళ్తే సొసైటీ ఎకానమీ చూసుకోండి. లాస్ట్ అంటే ఇది నా పర్సనల్ వ్యూ, మీకు నచ్చినట్టు మీరు చూసుకోండి. బట్ ఇట్ ఈస్ మై పర్సనల్ వ్యూ టు గెట్ ఏ బెటర్ స్కోర్. ఎందుకంటే మనము ఇంకా 80 రోజుల టైం ఉంది కాబట్టి మనం ఏం చదివినాం ఏం చదవలేదు, మనకు మార్కులు వస్తాయా రావా, ఈ కంగారు పడే కంటే ఉండే ఏవైతే హైలీ స్కోరింగ్ ఏరియాస్ ఉన్నాయో బట్ ఒక్కసారి చదువుకుంటా నేను ఒక 300 మార్కులు వచ్చే ఏరియా చదివినా, నా జేబులో ఒక 270 మార్కులు వచ్చినాయి, ఇంకా నేను ఎంత కష్టపడాలి అని దాన్ని బట్టి నెక్స్ట్ స్కెచ్ చేసుకున్న దానికోసం నేను చెప్తున్నాను. నెక్స్ట్ ఇండియన్ ఎకానమీ చూసుకోండి, ఇష్యూస్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ చేంజెస్ చూసుకోండి, సొసైటీ చూసుకోండి. సో ఈ ఇండియన్ ఎకానమీ చదివేటప్పుడు మీకు అందరూ తెలిసిన విషయమే, ఇండియన్ ఎకానమీ చదివేటప్పుడు ఇండియన్ ఎకానమీకి సంబంధించిన తెలుగు అకాడమీ వాళ్ళు పబ్లిష్ చేసినటువంటి బుక్,
అలాగే మార్కెట్లో ఇంకేదైనా స్టాండర్డ్ బుక్ ఉంటే అది తీసుకోండి. వాటితో పాటు ఇండియన్ ఎకానమీ సర్వే కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇండియన్ ఎకానమీ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి సర్వే ఇంపార్టెంట్. ఇక్కడ మీకు ఒక అంశం చెప్పాలి ఇండియన్ ఎకానమీ చెప్పేటప్పుడు. ఇండియన్ ఎకానమీ సంబంధించి నీతి ఆయోగ్ విడుదల రిలీజ్ చేసేటువంటి ఏ రిపోర్ట్ అయినా సరే, నీతి ఆయోగ్ ఒక పలానా ఆరోగ్య రంగానికి సంబంధించి కావచ్చు, ఇంకేదైనా రంగానికి సంబంధించి, ఇండస్ట్రీస్ సంబంధించి కావచ్చు, దేనికి సంబంధించి కావచ్చు, నీతి ఆయోగ్ ఒక రిపోర్ట్ విడుదల చేస్తుందంటే అది మనకు ఎకానమిక్ సబ్జెక్ట్తో లింక్ అయిందంటే కంపల్సరీ దాని నుంచి బిట్ పడుతుంది. లైక్ మనకు మిలీనియం గోల్స్, అది SDG గోల్స్ అని చెప్పేసి ఉంటాయి. సో అట్లా సుస్థిరాభివృద్ధి లక్ష్యాలని ఉంటాయి. అట్లా వాటికి సంబంధించి ఏమన్నా నీతి ఆయోగ్ రిలీజ్ చేసేటప్పుడు అది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. అటువంటివి మాత్రం వదిలేయకండి. డాటా అండి, అథెంటికేటెడ్ డాటా ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మీరు ఇంకా నన్ను అడిగితే ఈ అఫీషియల్ వెబ్సైట్ చూసి రాసుకున్న నోట్స్ ఇంకా చాలా పనికొస్తాయండి. కాకపోతే దానికి కొద్దిగా ఓపిక కావాలి, కొద్దిగా టైం కన్జ్యూమింగ్, కొద్దిగా చూస్ చేసుకోండి. ఓకేనా? ఇక ఇది ఇండియన్ ఎకానమీ ఇష్యూస్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ చేంజ్ అంటే ఇది నేను దీని గురించి చెప్పి మిమ్మల్ని ఏదో చెప్పలేను. ఇది మామూలుగా మీ దగ్గర ఉన్న మెటీరియల్ చూసి మీకు ఎలా చదవాలనిపిస్తే చదవాలండి. దీని నుంచి మనకు గతంలో ఒక ఎగ్జామ్ అయింది. ఇప్పుడు ఇష్యూస్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ చేంజెస్ తీసుకుంటే గ్రూప్ 2లో ఇప్పటివరకు ఒకటే ఎగ్జామ్ అయింది. మనం క్వశ్చన్ ఏ రకంగా అడుగుతాడు అని చెప్పడం కూడా నేను అది అతిశయోక్తి అవుతుంది కాబట్టి సో అట్లా చెప్పలేను. ఇష్యూస్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ చేంజ్ సంబంధించి ఒక్కసారి గత ప్రశ్నపత్రాన్ని చూడండి. ఇప్పుడు మీ క్లాస్ రూమ్ నోట్స్ కానీ ఆన్లైన్లో మీకు ఎవరైతే మంచి లెక్చర్ అనిపిస్తాడో ఆ లెక్చర్ ఏదైతే ఇంపార్టెంట్ అని చెప్తుండో అవి కానీ, సో ఇంకేమైనా ఉంటే చూసుకొని అవి ఒకసారి రివిజన్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఓకేనా? సో ఇండియన్ ఎకానమీ అయిపోయింది, ఇష్యూస్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ చేంజ్ కూడా అయిపోయింది. ఇక మిగిలింది వచ్చేసి మనకు సోషల్ స్ట్రక్చర్, ఇష్యూస్ అండ్ పబ్లిక్ పాలసీస్. మనము జనరల్ స్టడీస్ పేపర్ తీసుకుంటే మనకు సోషల్ ఎక్స్క్లూజన్ అనే ఒక టాపిక్ ఉంటుంది జనరల్ స్టడీస్లో. సో ఇట్స్ ఏ పార్ట్ ఆఫ్ సొసైటీ, ఇండియన్ సొసైటీ. సో ఫస్ట్ ఇటీవల కండక్ట్ చేసిన TSPSC కండక్ట్ చేసిన ఈ జనరల్ స్టడీస్ పేపర్లో సోషల్ ఎక్స్క్లూజన్ నుంచి ఎటువంటి క్వశ్చన్లు అడుగుతుండో చూస్తే మీకు క్యాస్ట్ మీద కానీ, ఉమెన్స్ మీద కానీ, చైల్డ్ మీద కానీ, వయోవృద్ధుల మీద కానీ, మహిళల వీళ్ళందరి మీద ఎటువంటి క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తుండో మీరు కనుక రీసెంట్ ఎగ్జామ్స్ కనుక కండక్ట్ చూసినట్టయితే మీకు ఒక ఐడియా వస్తుంది ఇండియన్ సొసైటీలో ఎటువంటి క్వశ్చన్లు మన గ్రూప్ 2లో అడగొచ్చని. సో అట్లా మీరు ఇండియన్ సొసైటీ చదివేటప్పుడు ఇటీవల జరిగిన ఎగ్జామ్స్ ప్రీవియస్ క్వశ్చన్స్ సోషల్ ఎక్స్క్లూజన్ సంబంధించినవి ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి. మీకు ఆటోమేటిక్గా యూ విల్ గెట్ ఏ ఐడియా హౌ టు స్టడీ ఇండియన్ సొసైటీ. ఇక జనరల్ స్టడీస్ విషయానికి వస్తే, సో జనరల్ స్టడీస్ సంబంధించి మనకు ప్రతి TSPSC నిర్వహించే ప్రతి దాంట్లో కూడా ఈ జనరల్ స్టడీస్ పేపర్ అనేది కామన్ కాబట్టి సో నేను చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్క జనరల్ స్టడీస్ పేపర్ని చూడండి. క్వశ్చన్స్ ఎలా అడుగుతుండో కరెంట్ అఫైర్స్ నుంచి కావచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి కావచ్చు, TS పాలసీస్ నుంచి కావచ్చు, జాగ్రఫీ నుంచి కావచ్చు, ఇండియన్ జాగ్రఫీ నుంచి కావచ్చు, సో ఇంకా TS కల్చర్ కావచ్చు, తెలంగాణ పాలసీస్ కావచ్చు. ఓకేనా? ఇంకా ఇలా చాలా ఉంటాయి, 14 అంశాలు ఉంటాయి. జనరల్ స్టడీస్ పేపర్ తీసుకుంటే 11 అంశాలు ఉన్నాయి. ఇక్కడ జనరల్ స్టడీస్ పేపర్ తీసుకున్నప్పుడు 2 అంశాలు నేను మర్చిపోయానండి, మళ్ళీ రిమైండ్ చేస్తున్నా, సారీ. సో ఈ జనరల్ స్టడీస్ పేపర్ తీసుకుంటే మీరు వదిలివేయకూడని అంశాలు ఏం తెలుసా? లాజికల్ రీజనింగ్ 10వ అంశము, బేసిక్ ఇంగ్లీష్ 10వ అంశం. ఈ రెండింటి నుంచి డెఫినెట్గా 35+ మార్క్స్ వస్తాయండి. డెఫినెట్గా 35+ మార్క్స్ వస్తాయి. లాజికల్ రీజనింగ్, బేసిక్ ఇంగ్లీష్. ఎవరైతే బేసిక్ ఇంగ్లీష్ అనే సబ్జెక్ట్ను నెగ్లెక్ట్ చేస్తారో వాళ్ళు జనరల్ స్టడీస్ పేపర్లో స్కోర్కు దూరం జరుగుతున్నట్టు లెక్క, అంటే వెనుకడుగేస్తున్నట్టు లెక్క. కంపల్సరీ జనరల్ స్టడీస్ పేపర్ చదివేటప్పుడు మీరు కరెంట్ అఫైర్స్ కానీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్ కానీ, వరల్డ్ జాగ్రఫీ కానీ, ఈ పాలసీ కానీ ఎంత ప్రియారిటీ ఇస్తారో అంతే ప్రియారిటీ దేనికి ఇవ్వాలండి? బేసిక్ ఇంగ్లీష్ సబ్జెక్ట్కి ఇవ్వాలి. ఇస్తే మీకు స్కోర్ అనేది చాలా పెరుగుతుంది. ఎందుకంటే చాలామంది తెలుగు మీడియం అభ్యర్థులు కాబట్టి ఈ బేసిక్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ను వదిలిపెడతారు, మాకు వచ్చిన కాడికి జాలితే అని. కానీ గత ప్రశ్నపత్రాన్ని గమనిస్తే లాజికల్ రీజనింగ్ అండ్ బేసిక్ ఇంగ్లీష్ నుంచి క్వశ్చన్స్ అనేది కొద్దిగా అతి కష్టం, అంటే కష్టమైన లెవెల్లో రావడం జరిగింది. సో ప్లీజ్ కాన్సంట్రేట్ ఆన్ లాజికల్ రీజనింగ్ అండ్ బేసిక్ ఇంగ్లీష్ వైల్ స్టడీయింగ్ ఫస్ట్ పేపర్. సో ఇట్లా జనరల్ స్టడీస్ను మంచిగా కూలంకషంగా, అంటే అన్నిటికీ సమప్రాధాన్యం ఇచ్చి చదివితే జనరల్ స్టడీస్లో మీరు ఎక్కువ మార్క్స్కు స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇది ఓవరాల్గా మీ యొక్క 80 days ప్రిపరేషన్ ప్లాన్. ఇక దీని తర్వాత లాస్ట్ అంటే మనము ఈ యొక్క 4 పేపర్స్ కనుక తీసుకున్నట్టయితే ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే 80 రోజుల ప్లాన్ కాబట్టి ఒక్కొక్క దానికి 20 days వస్తుంది. అంటే యు ఆర్ గోయింగ్ టు ప్లే ఏ 2020 మ్యాచ్. సింపుల్గా చెప్పాలంటే ఇవరి దాకా టెస్ట్ మ్యాచ్, 1 day మ్యాచ్లు అయిపోయినాయి. సో నవ్ యూ హ్యావ్ టు ప్లే 2020 మ్యాచ్. ఎందుకంటే ఒక్కొక్క దానికి 20 days ఉన్నాయి కనుక 20 × 4 80 days. ఇక లాస్ట్ 30 days పెట్టుకోండి. మీరు 4 సబ్జెక్ట్స్ కాబట్టి లాస్ట్ 30 days పెట్టుకొని ఆల్టర్నేటివ్ డేస్లో గ్రాండ్ టెస్ట్ రాసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే 4 పేపర్స్ కాబట్టి కంటిన్యూస్గా గ్రాండ్ టెస్ట్ రాయాలంటే కొద్దిగా ఇబ్బంది అవుతుంటుంది. ఓకే, మీకు అనుకూలంగా ఉంటే రోజు కంటిన్యూస్గా రాయండి, లాస్ట్ 15 days గ్రాండ్ టెస్ట్ రాయండి. లేదంటే ఒక 30 days టైం తీసుకొని 30 daysలో ఈ గ్రాండ్ టెస్ట్ రాసే ప్రయత్నం చేయండి. సో గ్రాండ్ టెస్ట్ రాసేటప్పుడు కూడా మీకు ఏ
ఏ పేపర్ ఏ టైం అవుతుందో టీఎస్పీఎస్సీ ఏ రోజున ఏ టైంలో జనరల్ స్టడీస్ పేపర్ కావచ్చు, పేపర్ 2 కావచ్చు, పేపర్ 3 కావచ్చు, పేపర్ 4 కండక్ట్స్ అదే టైంలో ఆ టెస్ట్ను ఆ యొక్క గ్రాండ్ టెస్ట్ను రాసే ప్రయత్నం చేస్తే మీకు ఆ టైము అనేది రొటీన్ అయిపోయి మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు మీకు అది ఒక డైలీ ప్రాక్టీస్ టెస్ట్ లాగా అయిపోతుంది. సో మీ అప్పుడు ఏమైతే మీ మైండ్ సునాయాసంగా ఎప్పటిలాగా ఏదో టెన్షన్ గురి కాకుండా మంచిగా పనిచేసి ఒక 2-3 మార్కులు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. సో ఈ గ్రాండ్ టెస్ట్ రాస్తున్న క్రమంలో గ్రాండ్ టెస్ట్ రాసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా రిజల్ట్ చూసుకుంటే మీకు ఏ ఏరియాలో వీక్ ఉన్నారని తెలుస్తుంది. సో అప్పుడు ఆ ఆల్టర్నేట్ డేస్లో ఒక్కసారి ఈ వీక్ ఉన్న ఏరియాస్ను ఒక్కసారి కనుక రివిజన్ చేసుకున్నానుకో మీకు మంచి కాన్ఫిడెన్స్ వస్తుంది. సో ఇది ఓవరాల్గా మనకు 80 days ప్రిపరేషన్ ప్లాన్. సో ఆల్ ద బెస్ట్ ఆల్ గ్రూప్ 2 ఆస్పిరెంట్స్.